10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిరట. 70% మంది తాగి బండి నడిపి పట్టుబడ్డ వాళ్ళే. దాదాపుగా 10,000 డ్రైవింగ్ లైసెన్సులు రద్దయినాయట. 6 నెలల పాటు క్యాన్సిల్, ఇంకా పొడిగించే ఛాన్స్. తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్టీఏ కొరడా. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫారసు మేరకు నిర్ణయం. లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపైన రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కేవలం 8 నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,113 మంది డ్రైవింగ్ లైసెన్స్లను 6 నెలల పాటు రద్దు చేశారు. ఇందులో 70% వరకు మందుబాబుల లైసెన్స్లే ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. మందు తాగి రెండోసారి, మూడోసారి పోలీసులకు పట్టుబడ్డ వారి లైసెన్స్లను కోర్టు ఆదేశం మేరకు ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసిన సిఫారసుతో రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. ఈ విషయాన్ని రవాణా శాఖ అధికారులు సంబంధిత లైసెన్స్ దారులకు లేఖల ద్వారా తెలియజేశారు. ఏ కారణాల మీద ఈ డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారో చెబుతూ లైసెన్స్ దారులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు పంపించారు. రద్దయిన లైసెన్సుల్లో 70% మందుబాబులు అయితే మరో 30% ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెవీ లోడ్లతో రోడ్లపైన భారీ వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వాహనదారులు ఉన్నాయట. సో ఈ రద్దును మరింత పొడిగించే అవకాశం కూడా ఉందట. 6 నెలలు రద్దు చేసిరట, అది మరింత పొడిగించే అవకాశం కూడా ఉండొచ్చట. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయ్యారు, ఇక ఆయన బండి నడపకుండానే ఉన్నాడా? క్షేత్రస్థాయిలో దీని మీద ఏమన్నా క్లారిటీ ఉంటుందా? ఇప్పుడు ఇవాళ ఎంతోమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలు నడుపుతూ ఉన్నారు. అసలు ఈ ట్రాన్స్పోర్ట్ దాంట్లో రవాణా శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు రావాలి. ఇంకా కొంత మీరు ఎంతసేపు ఆ సాటికి ఈ సాటికి నిలబడి ఫోటోలు తీసి ఫైన్లు వేసుడు తప్ప ప్రజల్లో అవగాహన పెంచాలి అన్న ఆలోచన అసలు ఉందా రవాణా శాఖకి? ప్రజల్లో అవగాహన పెంచాలి. హెల్మెట్ లేదు, హెల్మెట్ లేకపోతే దాన్ని ఎట్లా మనం ఆ హెల్మెట్ కొనేలాగా మనం ప్రయత్నం చేయాలా, ఆయనకి ఎట్లా అవగాహన కల్పించి ఇది లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే పర్సనల్ ఫోన్లో తీస్తున్నారు పోలీసులు. మీరు చూడండి ట్రాఫిక్ సిగ్నల్ ద్వారా నెలాఖరు అయిందంటే ఇక అది విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నది. పర్సనల్ ఫోన్లు కెమెరా ఆన్లోనే ఉంటుంది. మీరు ఇట్లా కెమెరా ఆన్లో పెట్టుకుంటే ఇదే పని టకా 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 టకా. నేను ఒకసారి దిగి అడిగిన, ఎందుకు ఇది పర్సనల్ ఫోన్లో మీరు ఫోటోలు తీస్తున్నారంటే ఏం చేయాలి, మాకు ఈ పని తప్ప ఇంకో పని అప్పచెప్తలేరు. ఈ టార్గెట్ ఫిక్స్ అవ్వాల్సిందే. నువ్వు 8 గంటల డ్యూటీలో నీ డ్యూటీలో ఎన్ని ఫోటోలు తీసినావు జర చెప్పు. బస్ ఎన్ని ఫోటోలు తీస్తే అంత గ్రేట్ ఆఫీసర్ అన్నట్టు. మరి ఇవాళ ఎవరు దొరకలేదు, ఇవాళ ఫోటోలు రాలేదు, జనం కొంత తెలివికి వచ్చిరని అనుకుంటే పొరపాటు, అది తప్పు. అట్టెట్టవుతుంది? జనాలు ఎప్పటికీ హెల్మెట్ పెట్టొద్దు, జనాలు ఎప్పటికీ తాగుతూనే బండి నడపాలా, జనాలు ఎప్పటికీ ర్యాష్ డ్రైవింగ్ చేయాలా, జనాలు ఎప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఉల్లంఘిస్తూనే ఉండాలా, ఇది వాళ్ళ ఆలోచన.